హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మన వీడియోకి అయితే ముందు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇంట్లోనే బాతింగ్ సోప్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, న్యాచురల్గా మనం ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదు. తక్కువ ఖర్చుతోనే ఇలా బాతింగ్ సోప్స్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. కెమికల్స్ అనేవి అస్సలు ఉండవు. ఈజీ వేలో మన ఐటమ్స్ వచ్చేసరికి ఇవే అనమాట. న్యాచురల్లోనే మనం ఎట్లా ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా చూపిస్తున్నాను. ఇదైతే మనకి వెబ్సైట్లో దొరుకుతుందండి, తక్కువ కాస్ట్లోనే పడుతుంది. గ్లిజరిన్ సోప్ బేస్ అంటారు దీన్ని. ఈ గ్లిజరిన్ సోప్ బేస్ వచ్చేసరికి 1 కిలో అయితే తెప్పించాను. అది చాలా తక్కువ కాస్ట్లోనే దొరుకుతుంది. ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, వెబ్సైట్లో చూసినా కానీ. సోప్ బేస్ అంటే ఎక్కడైనా ఆన్లైన్లోనే దొరుకుతుంది. ఇదైతే 1 కిలో ఉంటుంది. నేనైతే ఇప్పుడు మనకు కావాల్సింది హాఫ్ కిలో కాబట్టి నేనైతే కొంచెమే తీసుకున్నాను. ఇప్పుడు ఈ సోప్ బేస్ని యూజ్ చేసి మనం సోప్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంట్లోనే మనకు నచ్చిన విధానంలో చేసుకోవచ్చు. ఇక్కడ సోప్ బేస్ అయితే కట్ చేస్తున్నాను. గ్లిజరిన్ సోప్ బేస్ చాలా స్మూత్గా కట్ అయిపోతుంది. దీంట్లో అయితే ఏ కెమికల్ యూజ్ చేసి ఉండరు, ఓన్లీ గ్లిజరిన్తోనే సోప్ బేస్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు దాన్ని పీసెస్ లాగా అయితే కట్ చేస్తున్నాను. ఇది స్కిన్ టైట్నింగ్ కానీ బ్రైట్నింగ్ కానీ ట్యాన్ ఉన్నా సరే మనం ఇలాంటి సోపు ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్నామంటే, మనకు బయట సోపులు అన్నీ కెమికల్గా దొరుకుతాయి కాబట్టి ఇలాగని చేసుకున్నామంటే చాలా న్యాచురల్గా ఉంటుంది. స్కిన్ బ్రైట్నింగ్ టైట్నింగ్ ఇంకా ఏదైనా సరే ట్యానింగ్ ఉన్నా సరే మనకి స్కిన్కి ఎఫెక్ట్ అయితే అస్సలు ఉండదు. ఈ సోప్ బేస్ మనం చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే ఒక పద్ధతిలో అయితే చూపిస్తున్నాను. మీరైతే అలోవెరా అయినా చేసుకోవచ్చు. అలోవెరా ఉన్నా సరే, గులాబీ ఉన్నా సరే, గులాబీ పూలతో కూడా పేస్ట్ చేసి చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బంజారాస్ 100% న్యాచురల్ అనమాట. కెమికల్ అయితే అస్సలు లేదు. ఇది ఒక 20 గ్రామ్స్ ఉంటుంది. ఇదైతే పపాయ ఫ్లేవర్ తీసుకున్నాను. ఇది ముల్తాన మట్టి. ఇది చాలా న్యాచురల్గా ఉంటుంది. మనకి ఎక్కడైనా సరే బ్యాంగిల్ స్టోర్లో కూడా బయట దొరుకుతుంది. 5 రూపీస్ ఉంటుంది ఈచ్ ప్యాకెట్ వచ్చేసి. ఇక్కడ 20 గ్రామ్స్ అనమాట ఒక్కొక్క ప్యాకెట్. ఇలా అయితే కట్ చేసి ఒక బౌల్లో వేస్తున్నాను. చాలా న్యాచురల్గా అలోవెరా అయినా సరే, మనకి ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, అవి కూడా ఎండబెట్టి ఆరెంజ్ పీల్స్ కూడా దీంట్లో పౌడర్ చేసి వేసుకోవచ్చు. ఈ కెమికల్ బేస్ అనేది మనం బయట దొరికే సోప్స్లో ఉంటుంది, కానీ దీంట్లో అయితే అస్సలు ఉండదు. చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇక్కడ రోజ్ వాటర్ తీసుకున్నాను నేను. రోజ్ వాటర్ ఒక 3 టేబుల్ స్పూన్ అయితే వేశాను. ఇవి క్యాప్సిల్స్ అనమాట, ఈ విటమిన్ క్యాప్సిల్స్. అంటే ఈ విటమిన్ క్యాప్సిల్స్ హెయిర్కి ఫేస్కి ఎట్లయినా యూజ్ చేస్తారనమాట. ఇవి స్పెషల్గా దొరుకుతాయి. మనం కోల్డ్ చేసినప్పుడు క్యాప్సిల్స్ తెచ్చుకుంటాం కదా ఈ విటమిన్వి, అవి కాదు. ఇవైతే వేరే అనమాట. ఫేస్కైనా సరే హెయిర్కైనా ఈ విటమిన్ క్యాప్సిల్స్ ఇవి సపరేట్గా దొరుకుతాయి అనమాట మెడికల్ షాప్లోనే. అవి ఒక 2 యూజ్ చేస్తున్నాను. ఇది ఆయిల్ స్కిన్ వాళ్ళైతే అవసరం లేదు. డ్రై స్కిన్ వాళ్ళైతే కంపల్సరీగా ఈ క్యాప్సిల్స్ వేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఈ క్యాప్సిల్స్ యూజ్ చేస్తే చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది బాడీ కూడా. అదే ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఇంకా ఎక్కువ జిడ్డు జిడ్డు అనిపిస్తుంది. సో ఆయిల్ స్కిన్ వాళ్ళైతే ఇది స్కిప్ చేయొచ్చు. ఇలా మొత్తం వేసి కొంచెం వాటర్ పోసుకొని కొంచెం సోప్ బేస్ ఆల్రెడీ మనం ఇప్పుడు బాయిల్ చేస్తాము. ఆ బాయిల్ చేసిన ఆ లిక్విడే సరిపోతుంది. ఇందులో ఎక్కువ వాటర్ పోయొద్దు. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇది పిల్లలకైనా యూజ్ చేయొచ్చు. మరి బేబీ పిల్లలకైతే కాదండి, మామూలు నార్మల్ కొంచెం పెద్ద పిల్లలైనా సరే యూజ్ చేయొచ్చు. చాలా న్యాచురల్గా ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళైతే ఆయిల్ స్కిన్ వాళ్ళ ఎవరైనా యూజ్ చేయొచ్చు. చాలా ఇవైతే గ్లిజరిన్ సోప్లో చాలా డిఫరెన్స్గా కూడా దొరుకుతాయి అన్నమాట. మనకి ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఒకసారి. సోప్ బేస్లు చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి. ఇదైతే డబల్ బాయిల్ మెథడ్లో బాయిల్ చేస్తున్నాను నేను. వాటర్ ఇట్లా డబుల్ బాయిల్ మెథడ్లోనే చేయాలి. డైరెక్ట్ పెడితే అది స్టిక్ అయిపోతుంది అనమాట, అంతా మాడిపోతుంది. ఇలా డబుల్ బాయిల్ మెథడ్లోనే వాటర్ పోసి ఆ వాటర్లోనే ఈ గిన్నె పెట్టేస్తే బాయిల్ అవుతుంది. ఇలా కొంచెం కొంచెంగా కలుపుకుంటూ బాయిల్ చేయాలి.
ఆ ఫ్లేమ్ అనేది సిమ్‌లోనే పెట్టాలి. గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టొద్దు. హై ఫ్లేమ్‌లో పెడితే మొత్తం ఆ గిన్నెకే స్టిక్ అయిపోతుంది. ఇలా న్యాచురల్ వేలోనే మనం చేసుకుంటే స్కిన్‌కి చలికాలంలో అయితే మరీ ముఖ్యంగా బాడీకి డ్రై స్కిన్ అయితే ఎక్కువ ఉంటుంది. ఆ డ్రై స్కిన్ లేకుండా మాయిశ్చరైజింగ్‌గా చాలా బావుంటుంది. పిల్లలైనా యూజ్ చేయొచ్చు. స్కూల్‌కెళ్ళే పిల్లలుంటారు. మరీ చిన్న పిల్లలైతే అవసరం లేదు. కొంచెం పెద్ద పిల్లలు వాళ్ళకైనా యూజ్ చేయొచ్చు. ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఈ రోజుల్లో అయితే ఇదొక వర్క్ గూడా చేస్తున్నారు. అందరూ ఇంట్లోనే సోప్ ప్రిపేర్ చేసి న్యాచురల్ వేలోనే సేల్ చేసుకుంటున్నారు. ఇది గూడా చాలా యూజింగ్ ఉంటుంది. ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు. ఇలా గూడా మనం సోప్ వేసి ఇలా ప్రిపేర్ చేసుకొని చేసేటోళ్ళు గూడా చాలామందున్నారు. ఇప్పుడు మనం కలిపెట్టి ఉన్నది కదా! ఆ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకొని దీంట్లో వేసుకొని ఒక 10 నిమిషాలు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు కూడా బాయిల్ చేయొద్దు. ఇలా సిలికాన్ మెటీరియల్ అనేది సోపు ప్రిపేర్ చేసుకోవడానికి మనకైతే సిలికాన్ మెటీరియల్ దొరుకుతుంది. అది కొంచెం కొంచెంగా దీంట్లో కలుపుకుంటూ వేసుకోవాలి. ఎందుకంటే మొత్తం కిందకి అడుగున స్టిక్ అయిపోతుంది. ఇలా కలుపుకుంటూ వేసుకోవాలి. నేను మిగిలింది ఇక్కడ బౌల్‌లో కూడా వేశాను. ఇది సరిపోలేదు. మొత్తం మిగిలింది ఈ బౌల్‌లో అయితే వేసేసాను. ఇలా ఒక హాఫ్ అన్ అవర్ గాని పక్కకు పెట్టేసామంటే మొత్తం గట్టిగా మనకు సోపు అనేది తయారవుతుంది. 10 మినిట్స్‌లో కావాలంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొనైనా తీసుకోవచ్చు. చూడండి సోప్ అయితే ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. కరెక్ట్‌గా మనకి సోప్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఇక్కడ. చూడండి ఈ బౌల్‌లోది కూడా పక్కకు అలా ట్యాప్ చేసామంటే బయటకి ఈజీగా ఊడొచ్చేస్తుంది. అంత గట్టిగా అయితే ఏముండదు. ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా బయటకి ఊడొచ్చేస్తుంది. ఒకసారి చూడండి వాషింగ్ కూడా ఇట్లా వాటర్‌తో తడిపేసి వాష్ చేసి కూడా చూపిస్తాను. చాలా నురుగొస్తుంది. ఒకసారి మీకు టెస్ట్ చేసి కూడా చూపిస్తున్నాను. అంత జిడ్డేమి ఉండదండి. నార్మల్‌గానే ఉంటుంది. అంత జిడ్డయితే ఏమి అనిపించదు. నార్మల్‌గానే ఉంటుంది. చూడండి చాలా మాయిశ్చరైజింగ్‌గా చాలా నీట్‌గా ఉంటుంది. న్యాచురల్‌గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ ఇయ్యండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. లైక్, సబ్స్క్రైబ్ మర్చిపోవద్దు.